లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో జూన్ 4న పెద్దిపై చాలా పెద్ద పెద్ద అంచనాలు అందరికీ ఉన్నాయి. చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే లేట్ అయిందని చాలామంది బాధపడుతూ ఉన్నాం. సో పెద్ది నుండి ఒక పెద్ద మనిషి, ఒక సంఘానికి పెద్ద మనతో పాటు ఉన్నారనమాట, సత్యనారాయణ వడ్డాది. సో ఆయన చాలా సినిమాల్లో ఇంతకుముందు గతంలో మనకు కనిపించారు. ఇక్కడ నుంచి ఆయన లైనప్ తెలుసుకుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. మంచి మంచి ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఒకసారి నిజంగానే ఇక్కడ నుంచి పెద్ద అవ్వబోతున్నారనమాట ఇండస్ట్రీలో నాకు అనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం పెద్ది గురించి. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారు సార్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. అంటే మీ లైనప్ చూస్తే నాకు లిటరల్లీ కనిపిస్తుంది, మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. 26లో పెద్ది ఉంది, 27లో డ్రాగన్ ఉంది. ఏమో అంటే ఇంతంత మంచి మంచి ప్రాజెక్టులు పడడం అనేది నిజంగా. బట్ దీనికి ముందు మీ స్ట్రగుల్స్ కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఈ రోజు ఈ పొజిషన్కి రావడానికి మీరు బికాజ్ మీకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అసలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఇనీషియల్ డేస్లో ఏమైనా రిజెక్షన్స్ ఫేస్ చేశారా, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ నేపథ్యం ఒకసారి చెప్తారా సార్ మాకు? ఏం లేదండి, నేను నాటకరంగం నుంచి వచ్చాను కదా. అంటే నేను రిజెక్ట్ అన్నది నాకు ఇప్పటివరకు లేదు సార్. నేను ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ సినిమా నాది పచ్చూరి వెంకటేశ్వర రవిబాబు గారి జంక్షన్ సినిమా. అక్కడి నుంచి మహాత్మా, రంగాజీ దొంగ, బిమిలి, కబడ్డీ జట్టు, అట్లాగా నేను 2008 నుంచి అట్లా చేసుకుంటూ వచ్చాను. అప్పటికి 15-20 మూవీస్ చేశాను ఆ సీజన్లో. ఆ తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ నేను వెళ్ళిపోయాను ఇండస్ట్రీ నుంచి. వెళ్ళిపోయి మళ్ళీ రీసెంట్గా ఆ 711 PM అనే మూవీలో ఒక మెయిన్ విలన్ చేశాను. అది విజయవాడలోనే ఒక NRI అతను డైరెక్టరు చైతన్య గారని. అతను ఆ సినిమా చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పని మీద డబ్బింగ్ ఆ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఈ పాత పరిచయాలు 2009 ఉన్న పరిచయాలతోటి ఉమాశంకర్ అని చెప్పేసి మేనేజర్తో ఒకసారి ఊని కండక్ట్ అవుతాం, చాలా అయింది హైదరాబాద్ వచ్చి అని చెప్పి కాల్ చేశాను. అదే టైంలో నా లక్ నిజంగా గాడ్ గ్రేస్ ఏంటంటే టగ్జాది సినిమాకి ఆయన వర్క్ చేస్తున్నారు ఉమాశంకర్ గారు. ఇలా కాల్ చేయగానే, సత్యనారాయణ గారు ఎక్కడున్నారండి మీరు ఇప్పుడు ఇన్నాళ్ళు, ఒకసారి మీరు అర్జెంటుగా శివ నిర్వాణ గారి ఆఫీసు నాని గారి సినిమా చేస్తున్నాను, ఒకసారి మీరు రండి అంటే నేను వెళ్ళటం జరిగింది. శివ నిర్వాణ గారు చూడంగానే మా జీవగారిలాగా ఉన్నారండి మీరు అని చెప్పి ఆయన బాగా నన్ను ఓన్ చేసుకొని వచ్చిన ఆడిషన్ ఇవ్వండి సార్ అంటే చేశాను. అట్లా ఆ సినిమాలో వేషం వచ్చింది. ఆ టగ్జది చేసిన వేళ విశేషం సార్ని శివ నిర్వాణ గారిని కలవటం ఈ రోజు వరకు స్టిల్లో ఖాళీ లేదు, రెండవతోనే ఉంది. అంటే పెద్దికి ఎలా సార్, పెద్ది ఎలా అయిందండి? ఫస్ట్ పెద్దిలో సురేష్ గారు అని చెప్పేసి నాకు, అంటే అతను నా జర్నీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎట్లాగా ఉన్నారో అలాగే నా జర్నీ చూస్తూ ఉండి ఒకరోజు నాకు కాల్ చేశారు, సత్యనారాయణ గారు మనం పెద్ది దానికి ఆడిషన్ జరుగుతున్నాయి, ఒకసారి రండి, మీ హెల్ప్ కూడా కావాల్సి వస్తుంది నాకు అంటే వెళ్ళాను. వెళ్తే కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళు కావాలండి, ఇలా విజయనగరం స్లాంగ్ అట్లాగా అని అన్నారు. అంటే చాలామంది పంపించాను. అట్లాగే నేను కూడా వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా అది స్టార్ట్ అయిపోయి 1.5 year అయిన తర్వాత కూడా నాకేం కాల్ రాలా. సార్ నేను కూడా ఇంకా పెద్దగా దాని మీద హోప్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే పెద్ద సినిమా, అంత పెద్ద స్పాన్, అందులో మనకు అవకాశం లేదేమోలే లైట్ తీసుకున్నాను. కానీ వన్ డే నాకు ఒకసారి కాల్ వచ్చింది, శ్రీనివాస్ గారు అని చెప్పేసి కాల్ చేశారు. సార్ ఇలాగ నేను సురేష్ గారు ఇచ్చారు మీ నెంబరు, డేట్స్ రేపటి ఎల్లుండి నుంచి ఉంటాయి. ఏ సినిమా సార్ అని, పెద్ది అన్నమాట. సార్ డేట్స్ ఖాళీ అడుగుతున్నారేంటి సార్, నేను ఖాళీగానే ఉంటాను ఆ సినిమా కోసం, నో ప్రాబ్లం సార్ నేను వస్తాను. అట్లాగా అవకాశం. యా, సో పెద్ది ఫస్ట్ నుంచి ఫస్ట్ ఎప్పుడైతే ఆ బ్యాట్ షాట్ ఒకటి వచ్చిందో అది విపరీతంగా వైరల్ అయిందండి. ఆ పాట ఎంత విపరీతంగా వైరల్ అయిందో, చిక్రీ సాంగ్ మనకు తెలుసు. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత రకరకాల అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇదేనా అని డీకోడ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే క్లైమాక్స్లో ఒక డైలాగ్ విన్నానండి నేను, ఏమన్నానంటే పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్, పెద్ది తన కాళ్ళతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక ప్రచారం జరుగుతుంది, పెద్ది కాళ్ళు ఉండదా, కాళ్ళు తీసేస్తారా, ఇలాంటివి నడుస్తుంది. ఈ మధ్య మీ మీద కొన్ని థంబ్నెయిల్స్ చూడడం ఏంటంటే మీరే కాళ్ళు తీసేస్తారు అని చెప్పి ఇలాంటివి వింటూ ఉన్నాం. ఒకవేళ అదే నిజమైతే మాత్రం చరణ్ గారి ఫ్యాన్స్ మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 2 నెలలు తిట్టుకుంటారేమో కదా. గొప్ప అదృష్టం, నిజంగా ఒక క్యారెక్టర్ తిట్టుకోవడం అన్నది గొప్ప అదృష్టం. అది అంటే వాళ్ళకి ఓన్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు తిట్టుకుంటారంటారా, తిట్టుకోరంటారా? తిట్టుకోరండి. ఓకే. అంటే మాకు తెలిసిన వరకు ఏంటంటే మీరు ఒక సంఘానికి పెద్ద అని చెప్పి కుస్తీ పోటీ ఆ వాటిల్లో కనిపిస్తారు, ఆ సీన్స్లో కనిపిస్తారు అని చెప్పి విన్నాం. ఏంటంటే ఏ సీక్వెన్సెస్లో ఎక్కువగా ఉన్నారు మీరు?
అంటే అదే శివరాజ్ కుమార్ గారు ఆ కుస్తీ పోటీ ఎపిసోడ్ వచ్చేటప్పుడు కల్లా అందరూ ఉంటారు సార్. శివరాజ్ కుమార్ గారు ఉంటారు, జాన్ విజయ్ గారు, మన అజయ్ ఘోష్ గారు, శ్రీకాంత్ భరత్ గారు, అట్లాగా మేము ఒక 8 మంది సంఘం పెద్దలు. వాళ్ళు సంఘానికి సంబంధించిన వాళ్ళే. శివరాజ్ కుమార్ గారు అంటే ఆయన ఒక కుస్తీ గురువు. అట్లా అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి కొంచెం డిఫరెంట్ లుక్స్ అని చెప్పి అది ఒకటి అవుతుంది. ఐ మీన్ చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. ఏం చెప్పాలంటే ఆ కృష్ణమ్మ సినిమాలో మీరు ఒక యంగ్స్టర్ లాగా, ఒక మచ్చాలాగా, ఐ మీన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏమని చెప్తారంటే జాతిపిత మా ఊరికి అని చెప్తారు. బట్ మీదంతా చాలా చిచ్చా ఒక మచ్చ ఆ రోల్లో ఉంటది, చాలా చిల్ అయ్యి షార్ట్లు వేసుకుని నెక్లు వేసుకుని. బట్ ఇందులో ఎలా ఉంటదండి? ఇందులో బాగుంటుందండి. అది ఎర్రగోలాబీ సినిమాలో కమల్ హాసన్ గారి క్యాప్, ఆ రైబాన్ వైట్ కలర్ రైబాన్ స్పెట్స్, అది బాగా రిచ్గా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే బుచ్చిబాబు గారు నా గెటప్ని బాగా లవ్ చేశారు ఆయన సినిమాలో. అది ఎలా వచ్చింది ఆ చాయిస్? అది మీకు బుచ్చిబాబు గారే చెప్పారా? ఏ టైర్ ఉంటుంది? వాళ్ళ డిజైనింగ్, సార్ డిజైనింగ్ అంతా వాళ్ళ డిజైనింగ్ లేకుండా మనం ఎట్లా చేసుకోవాలి. అంటే మీరు ఏమన్నా ఎప్పుడైనా మీకు ఒక క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటారా మీరు? అంటే ఒకవేళ స్పెక్ట్స్ లేకపోయినా స్పెక్ట్స్ పెట్టుకోవడం, క్యాప్ వేరే క్యాప్ చెప్పినా మీరు ఇంకో క్యాప్ పెట్టుకోవడం, అట్లాగా మీ లుక్స్ ని మీరు ఒకటి మనకి ఏదో ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళకి వాళ్ళు ఒకటి అనుకుంటారు కదా నా క్యారెక్టర్కి ఈ గెటప్ కావాలని. దాన్ని మనం టైగా చేయలేం. అంటే మనం వాళ్ళు ఏది ఇచ్చారో చేయటం తప్ప మనం అంతకు మించి మనం దాటి వెళ్ళకూడదు. పేరుకి చరణ్ గారిని పెద్ది అని పెట్టారు, కానీ నిజంగా పెద్ద వంశానికి ఆయన ఒక వారసుడిగా వచ్చాడు. మెగా వంశానికి, మెగాస్టార్కి వారసుడిగా ఆయన వచ్చాడు. కానీ ఆయన గురించి చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ లైక్ ఆయన ఎప్పుడు అలాంటి భేదం ఉండదు. కామన్ ఒక ఐ మీన్ జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారో అలాగే బిహేవ్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, అందరినీ విష్ చేస్తారు. చెప్పండి, మీరు నిజంగా చెప్పండి, అసలు ఎందుకు చరణ్ గారి వ్యక్తిత్వంలో అంత ప్రత్యేకత ఏముంది? ఏ లేదండి, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు అండి, ఇప్పుడే ఏదో ఇండస్ట్రీలో చిన్న చిన్న వేషాలు చేస్తున్నాం. ఒక రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్. అతనికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతను మేము ఇంత దగ్గరగా, అంటే సార్ ఇక్కడ ఉంటే నేను ఆయన పక్కన ఇలా ఉంటాను, నుంచొని ఉంటాను. ఆయన పక్కన నుంచోవాలి అంటే ఎంత ధైర్యం కావాలి, రావాలి. ఒక రకమైన పేరు ఉంటుంది బాడీలో. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే ఉంటాయి. సార్ రాకముందు, సార్ వన్స్ సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే విధానం, అక్కడ సెట్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించే ఆ పలకరింపులో ఉండే ఆప్యాయత అయిపోతాయి. మనం ఏదో నా పక్కన కో ఆర్టిస్ట్తో యాక్ట్ చేస్తున్నట్టే ఉంది సార్తో. అంత ఓన్ చేసుకుంటారు సెట్లో రాగానే సార్ అందరినీ. దానివల్ల భయం ఉండదు. చాలా అసలు మాటలు కూడా చెప్పలేకపోతాను, అంత కలిసిపోతారు మనిషి. అంటే ఆయన గద పట్టుకుని ఆ ఫైట్ సీక్వెన్స్లోనే, అది కాకుండా ఆ కుస్తీ పోటీల్లో ఆయన బాడీని చూసిన తర్వాత లిటరల్లీ ముందు నుంచి ఆయన మీద ఒక కమెంట్ ఉంది. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలోనే ఒక అద్భుతమైన బాడీ బిల్డింగ్ ఎవరికి ఉందంటే ఫస్ట్ పేరు ఈందే వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు. బికాజ్ ఆ హెవీ బాడీ, ఈవెన్ ఇప్పుడు రానా గారు లాంటి అంత హైట్ ఉన్న పర్సన్ ఆ కైండ్ ఆఫ్ బాడీ బిల్డ్ చేశారంటే వేరు. బట్ ఈయన ఒక యావరేజ్ హైట్, ఒక యావరేజ్ లుకింగ్ హీరోస్ అందరూ ఉంటారు కదా, ఆ హైట్లో ఉండి కూడా ఆ కైండ్ ఆఫ్ బల్కీ బాడీ బిల్డ్ చేసుకుని వచ్చారు. ధ్రువ సినిమాలో చూసాం, చాలా సినిమాలో చూసాం. మీకేమనిపించింది అండి ఆయన కుస్తీ పోటీకి ఆయన ఆ బాడీతో వచ్చినప్పుడు, చూసినప్పుడు ఏమనిపించింది? ఆయన హార్డ్ వర్క్ అనిపించిందండి. ఇప్పుడు అంటే సెట్లో కూడా జిమ్ ఉంది, షార్ట్ అయిపోగానే వెళ్ళటం, మళ్ళీ జిమ్ చేయటం, మళ్ళీ షార్ట్లోకి రావటం, అట్లాగా ఆయన చాలా హెవీ వర్క్ అతను చాలా బాగా కష్టపడతారు ఆయన. కష్టం విషయంలో అసలు ఆయన ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇక్కడ డూబ్ లేకుండా చేశారండి సినిమాలో ఫైట్లు అన్ని, ఆ కుస్తీ పోటీలు అన్ని, జంపులు కానీ అవన్నీ, అది చాలా గొప్ప. అసలు అది ఇది కూడా విన్నాం, అంటే డూప్ లేకుండానే చేశారు అన్ని షాట్లు ఆల్మోస్ట్ అని. అవునండి. అసలు మీరు అది నిజం చెప్పగలరా అలా క్లియర్? అయ్యో, అసలు డూప్ అనేది లేదు, అసలు డూపే లేదండి, డూపే లేదు. అంటే డూప్ లేదు అంటే వాళ్ళు ముందు రిహార్సల్ కోసం చేస్తారు కదా, అవి చేసి షూట్ చేసినవి కూడా సారీ చూపించేవాళ్ళు. ఎందుకులే రిస్క్ అనుకున్నారో ఏమో తెలియదు, కానీ సార్ మాత్రం లేదు నేను చేస్తానని చెప్పి మళ్ళీ మాకు ఎక్స్ట్రా, అసలు అయిపోయిన వరకు మళ్ళీ ఎక్స్ట్రా పడింది. అంటే సార్ వచ్చి డైరెక్ట్గా ఇంకా ఆయనే చేశారు మొత్తం. అంటే మామూలు సీన్స్లో మనం ఏమైనా కేర్ తీసుకోవచ్చు, కానీ ఇసుక ఆ మట్టి సీన్లో ఉన్నప్పుడు క్లియర్లీ కాళ్ళు కొట్టుకుపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. మీరేమన్నా ఆ టైంలో ఆయన ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా, చిన్న ఇంజ్యూరీస్ అలాంటివి ఏమన్నా? పాపం మోకాల మీద ఇలా చూస్తున్నాం చూసారా, ఆ షాట్ చాలా అసలు 5-6 టేకులు పైన అయినాయి. కొద్దిగా ఫ్లాట్స్ ఏం పెట్టుకొని అది చేశారు, కానీ రిస్కే కదా. ఆయన చాలా రిస్క్ చేశారు, చాలా ఇంజూరీలు అయినాయి కదా, కన్నుకి దెబ్బ తగిలింది, ఈ మధ్య చెయ్యి ఒకటి ఇక్కడ లైట్ ఫ్రాక్చర్ ఒకటి. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఏం పెట్టుకున్నారో మనసులో తెలియదు, కానీ ఈసారి బలంగా గుద్దాలనుకున్నారు.
ఆల్మోస్ట్ లైక్ ఆ పోస్టర్ వచ్చింది కదా మీకు, గద పట్టుకుని ఉన్నది, పెహల్వాన్ గెటప్ లో ఉన్నది, ఏదో హనుమంతుల వారు బయోపిక్ తీస్తే, హనుమంతుల వారిని రిప్రజెంట్ చేస్తే ఏదైనా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కనిపించారు ఆ బాడీతో. దీన్ని ఈవెన్ నా హెయిర్, లాంగ్ హెయిర్ గెడ్డం అసలు స్క్రీన్ మీద చూస్తే మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ లైవ్ లో మేము చూసిన వాళ్ళం అయితే అసలు మాకు ఒళ్ళు పొలగరించేది ఆయన చూస్తుంటే. ఇప్పుడు చిరంజీవి గారిని మీరు ఐ మీన్ మామూలుగా సినీ ప్రేమికులు అందరూ కూడా ఆయన సినిమాలన్నీ చూసిన వాళ్ళమే థియేటర్లో. ఆయన్ని థియేటర్లో చూసి ఇప్పుడు చరణ్ గారిని పక్క నుంచి చూస్తూ ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా మీకు చిరంజీవి గారి ఏమన్నా రిజెంబ్లింగ్ కనిపించిందా? అప్పట్లో చిరంజీవి గారు పాత సినిమాల్లో చేసినప్పుడు, ఆయన 30s 40s చేస్తున్నప్పుడు, ఇప్పుడు చరణ్ గారి లుక్స్ ఏమన్నా అనిపించినాయి అక్కడైనా? దగ్గరగా సార్ది చూసాం కదండి మనం, అది ఏ సినిమా, అది అడి దొంగ. అడి దొంగలో సార్ నిర్బాడితేనే కదా చేసేది. చరణ్ గారిని చూడగానే ఫస్ట్ నాకైతే రీకనెక్షన్ షాట్లు అయ్యో పడ్డాయి. అడి దొంగ, ఆ ఖైదీ సినిమాలో ఆ షర్ట్ లేకుండా ఉంటాయి, అట్లా కొద్దిగా అలాగే ఉంటాయి ఫీచర్స్ అయిన కూడా. ఓకే. అండ్ బుచ్చిబాబు గారి గురించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేశారు, ఈవెన్ నెక్స్ట్ సినిమాలు కూడా లైనప్ కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ కానీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇలాంటి టైంలో బుచ్చిబాబు గారు మనకి చాలా ఒక అండర్ డాగ్ లాగా వచ్చి, ఈరోజు స్లమ్ డాగ్ మిలియనర్ సినిమా ఉంది, ఒక అండర్ డాగ్ అనుకున్న వ్యక్తి సడన్గా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతాడు. అలా అయిపోయారు ఇప్పుడు బుచ్చిబాబు గారు. అసలు ఎక్కడ ఉప్పెనకు ముందు ఆయన ఏముంది, ఆయన రికార్డు చూసుకుంటే ఏం కనిపించింది, ఉప్పెన తర్వాత ఒకసారి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు రామ్ చరణ్ గారితో అసలు మనం ఊహకే అందట్లేదు. అవునండి. ఏం చెప్తారు, ప్రత్యేకత ఏమైనా ఉందా ఆయన ఇంత ఎదగడానికి? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఆయన సింపుల్ సిటీ సార్. ఆయన చాలా చాలా కామ్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అసలు ఎక్కడ ఆయనకి నేను ఒక డైరెక్టర్ని అరవాలి, వేకలేయాలి అని అసలు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన ఎనర్జీని వేస్ట్ చేసుకోరు. ఆయన అంత మానిటర్ దగ్గరే ఆయన ఎనర్జీ అంత వేస్ట్ అవుతుంది, ఆ షాట్లో ఓకే చేయటం అట్ల మీద తప్ప మిగతా అదంతా ఆయన పెట్టుకోరు అసలు మైండ్లో. సెట్లోకి పొద్దునే ఎలా వస్తారో సాయంత్రం వరకు అలాగే ఉంటారు ఆయన. దానివల్ల ఆయన ఇంత పెద్ద సినిమా చేయగలుగుతున్నారు. ఆయన ఐడియాలజీ గొప్పది. 350 కోట్లు ఒక వ్యక్తిని నమ్మి పెడుతున్నారంటే అసలు ఆయన కథ రాసుకునే ఆయనకున్న నమ్మకం. సుకుమార్ గారు ఏమన్నా రెగ్యులర్గా విజిట్ చేసేవారండి? వచ్చేవారు సెట్స్కి. అంటే ఒకసారి అదే చిరంజీవి గారు, సుకుమార్ గారు ఒకసారి వచ్చారు మేము ఉన్నప్పుడు, మేము సెట్లో ఉన్నాం అప్పుడు, సార్ వాళ్ళు వచ్చినప్పుడు. చిరంజీవి గారితో మాట్లాడారు అప్పుడు మీరు? మేము షాట్లో ఉన్నాము, సార్ వాళ్ళు వంట దగ్గర కూర్చున్నారు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారు. అంటే షాట్లో ఉండగా మనం వెళ్ళి షూట్లో ఉండగా మనం చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు దాకా అంటే మీ లైనప్లో చిరంజీవి గారి సినిమాలు ఏం కనిపించట్లేదు, ఇంకా ఉందా? అది ఏమన్నా అనుకుంటున్నారా చిరంజీవి గారి సినిమా చేయాలి? బాబీ గారి సినిమా ట్రై చేస్తున్నాను, అనుకుంటున్నాను 100% దేవుడు. అదొకటి ఫుల్ఫిల్ అవుతే హ్యాపీ. అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కిందే వర్ణించారు దాని గురించి, చిరంజీవి గారితో చేయాలని ఉందని. ఎందుకు ప్రత్యేకంగా చిరంజీవి గారి గురించి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కోట్ల మంది జనానికి అభిమానం ఉంటుంది సార్ ఆయన. నేను బూత్ మాట్లాడాను సార్ గారి పక్కన చేయాలని ఏ ఆర్టిస్ట్ కొంటో చెప్పండి. అది చూడాలనుకునే వాళ్ళు, కలతో చూడాలనుకునే వాళ్ళే కోట్ల మంది ఉంటే పక్కన యాక్ట్ చేయాలనుకో ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఉండి ఆయన పక్కనే ఏంటి. ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈవెన్ రవితేజ గారు లాంటి వ్యక్తులు. ఆ జనరేషన్కి కూడా అయినే కదా, కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత నెక్స్ట్ మాకు చిరంజీవి గారే కదా అందరి తర్వాత. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో ఒకే వ్యక్తి అంటాడు కదా డైలాగు, స్పోర్ట్ మారుతుంది కానీ నేమ్ మారట్లేదు అని చెప్పి, ఏ ఆటకి వెళ్ళినా పెద్ద ఫేవరెట్ సార్ అంటూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా ఐ మీన్ హీరో అంటే మనకి కామన్ పీపుల్ కి కనెక్ట్ అవ్వాలి. మీరు ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ లో మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్ లో, టీనేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా అలాంటి ఆటగాడిని చూసారంటే, అన్ని ఆటల్లో విజృంభించే ఆటగాడి మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా? అంటే మా కాలేజ్ డేస్ లో ఒక ఉండేవాడు సార్, అతను క్రికెట్ ఆడేవాడు, హ్యాండ్బాల్ ఆడేవాడు, అట్లా ఉండేవాడు. పేరు కూడా మర్చిపోయాను. మీరేం ఆడేవారు సార్ అప్పుడు? నేను క్రికెట్ అండి, లెఫ్ట్ హ్యాండ్ బేస్ బాల్. ఓకే. సో క్రికెట్ సీక్వెన్స్ లో పెట్టుంటే బాగుండేదని ఫీల్ అయ్యారా? ఏమనిపించింది అంటే, ఈ షాట్ ఒకటి ఉంది మనం చూసినప్పుడు, ఫస్ట్ చూసినప్పుడు బ్యాట్ పట్టుకుని వచ్చే విధానం ఒకటి ఉంది, బ్యాట్ తీసుకోవడం చాలా స్టైలిష్ గా తీసుకున్నారు. ఈవెన్ ఇప్పుడైతే మొత్తం ఇలా ఉల్టా తిరిగి కొడుతున్నారు, కొత్త షాట్ ఏదో కనిపెట్టారేమో. మీకు ఏమనిపించింది ఆ షార్ట్స్ చూసిన తర్వాత? క్రికెట్ ఐ మీన్ క్రికెట్ అభిమానించే వ్యక్తిగా. సినిమా క్రికెట్ వేరు, ఒరిజినల్ క్రికెట్ వేరు. ఆడియన్స్ సెట్లోంచి లేసి క్రాప్స్ కొట్టాలంటే ఇంకా అలాంటి జిమ్లు అవి ఉంటాయి కానీ చేయాలి కదా. ఓకే. అండ్ ఎలాగో జాన్వీ కపూర్ గారి గురించి కూడా ఒకటి వైరల్ అవుతుందండి. అంటే ఆవిడ శ్రీదేవి గారి అంశ, శ్రీదేవి గారి కూతురు.
నెక్స్ట్ ఆవిడ గురించి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద వ్యవహరించింది ఆమె, బుచ్చిబాబు గారు వెంటే తిరిగేది అని చెప్పి అంటూ ఉన్నారు. ఏంటి సార్ అది? దాని మీద ఆవిడ చాలా హార్డ్ వర్క్ అండి ఆవిడది. అంటే నేను మేడం గారితో నాకు సీన్లు ఏం లేవు కానీ ఐటమ్ సాంగ్ చేసాం. ఐటమ్ సాంగ్ చేసినప్పుడు అసలు ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఆవిడ. రామ్ చరణ్ గారితో పాటు ఆ స్టెప్స్ మ్యాచ్ చేసేవాళ్ళు. చాలా గ్రాఫ్స్ ఉండేది, ప్లే పట్టుకునేది ఆవిడ. హనీ మాస్టర్ గారి ఫేవరెట్ ఆవిడ. ఎందుకంటే ఒక మాస్టర్కి డాన్స్ బాగా వేసేవాళ్ళు అంటే బాగా ఇష్టపడతారు కదా, అట్లాగా దాన్ని మేడం చాలా. ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్లో మీరు కూడా ఉంటారంట కదా? ఇంపార్టెన్స్ ఉంది. ఇంపార్టెన్స్ ఉంది. చూద్దాం, ఎడిటింగ్ టేబుల్ మీద ఎన్ని ఉంటాయి ఏం పోతే తెలియదు. మొత్తానికైతే స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగానే ఉంటుంది. ఉంది నాకు. ఎందుకంటే ఒకవేళ బుచ్చిబాబు గారు ఉంచండి అవి కావాలి కంపల్సరీగా అని అంటారు. అపార్ట్ ఫ్రమ్ పెద్ది ఎలాగో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, చూద్దాం ఇంకా ఎడిటింగ్ అవ్వాలి, స్క్రీన్ మీద ఎంత ఉంటుంది అనేది, పోర్షన్ అనేది చూడాలి అని. గతంలో మీరు ఏ సినిమాలో అయినా మీరు అనుకున్న కొన్ని సీన్స్ ఏమన్నా ఎడిటింగ్లో పోయి, బికాజ్ అది మన డెసిషన్ కాదు, ఎడిటర్ డైరెక్టర్ గారు కూర్చుని అరే మనకి లెంత్ ఇంతే, నిడివికి ఇంతే ఉండాలి, లేకపోతే కొన్ని సీన్స్ ఎక్కువైపోతాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. సీన్స్ ఒకవేళ సీన్స్ వేస్ట్ సీన్స్ అయితే తీయరు, చిత్రీకరించరు, కాబట్టి అవి ఏదో అవుతాయి. బట్ అలాగే ఏమన్నా మిస్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అరే ఇది సీన్ పడి ఉంటే బాగుండేదని. అంటే స్వాగ్ అనే సినిమా చేశాను. స్వాగ్ శ్రీ విష్ణు గారిది. అందులో మంచి క్యారెక్టర్ అది. అది శ్రీ విష్ణు గారికి కౌంటర్ ఇచ్చే మంచి సీన్స్. ఓకే, మొత్తం ఎడిటింగ్ లో పోయినాయి, మొత్తం ట్రాక్ పోయింది. అట్లాగా ఏంటంటే అంటే ఇప్పుడు స్వాగ్ అనేక వంశం అని చెప్తారు, ఆయనకి ఆపోజిట్ లో పెద్ద ఆయన ఉంటాడు కదా, రిటైర్డ్ అవుతాడు ఎస్ఐ. అర్థమైంది. అందులో ఆ ఎపిసోడ్ లో నేను అతను కౌంటర్ చెప్పేది. ఓకే ఓకే, మొత్తం అసలు ఆ ఎపిసోడ్ తీస్తారు. అట్లాగా చాలా పోతా ఉంటాయండి, చాలా సినిమాలు మిస్ పోతా ఉంటాయి ఎడిటింగ్ టేబుల్ మీద. చేసిందంతా ఉండాలి అనుకోవటం కూడా తప్పే కదా, అంటే ఆ టైమింగ్ అదంతా చూసుకుంటారు, ఆ లెంత్. అండ్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టుల్లో కూడా స్టేబుల్గా ఉండే ఆర్టిస్టులు ఉంటారు. మీరున్నారు, ఎంత స్టేబుల్గా నిలకడగా ఉంటారంటే స్థితప్రజ్ఞత అని భగవద్గీతలో చెప్పినట్టు, మీలాంటి ఆర్టిస్టులు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా స్ట్రగుల్తో వచ్చి, చాలా సబ్జెక్ట్తో వచ్చి, చాలా స్టేబుల్గా ఉంటారు. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లోనే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు మీరు డ్రాగన్, పెద్ది వీటి తర్వాత పెద్ద స్టార్ అయిపోయినా కూడా అలాగే ఉంటారు. రేపొద్దున ఇంటర్వ్యూకి వచ్చిన నేను అది చెప్పగలను. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు కదా, మీరు నేర్చుకునే విలువలు ఇప్పుడున్న జనరేషన్ డైరెక్ట్ సెట్స్లోకి వచ్చే జనరేషన్కి మీకు ఉన్న భేదాలు ఏంటి? అంటే అదే సార్, ఇప్పుడు కొద్ది కష్టాలు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మీరు అన్నట్టుగానే అలాగే ఉంటారు. ఏ కష్టం లేకుండా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇదే ఫైనల్ అని అక్కడ ఫిక్స్ అయిపోతారు. అది అంటే వాళ్ళ తప్పని కూడా అనడానికి లేదు, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి అంతే. అంటే సహనం విషయంలో కూడా ఇదే నడుస్తుంది, పేషెన్స్. ఇప్పుడు మీకు ఏంటంటే మీరు స్వాగ్ టైంలో ఇలా ఎడిటింగ్ పోతే తర్వాత ఎక్కడ చెప్పుంటారు నాకు తెలిసి. ఈరోజు నేను అడిగాను, నేను పర్టికులర్ క్వశ్చన్ అడిగితే చెప్పారు. బట్ చాలా మంది ఏంటంటే ఇలా ఎడిటింగ్లో పోయినప్పుడు వాళ్ళే వచ్చి చెప్తా ఉంటారు, అరే నా సీన్ పోయింది, ఇది పోయింది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలాంటివి కూడా నేను మీ జనరేషన్ ఎవరైతే ఇలా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి వచ్చారో వాళ్ళ నుంచి నేను ఎప్పుడూ చూడలేదు సహనం విషయంలో. ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ స్వాగ్ డైరెక్టర్ గారు నన్ను చాలా ఇష్టపడి ఆ వేషానికి పిలిపించుకొని వేషం చేయించుకున్నారు. అది ఎందుకు, కృష్ణమ్మ సినిమా చూశారు సార్, చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తున్నాడు ఈయన, భలే ఉంది పర్ఫార్మెన్స్ అని. తీసేసిన తర్వాత కూడా నాకు కలిసిన తర్వాత చాలా బాధపడ్డారు సార్, లెంత్ వల్ల పోయింది సార్, కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని బాగా వాడతాను నేను, ప్రామిస్ చేస్తున్నానని చెప్పారు. అంటే యాష్ సింగిల్ అని చెప్పి ఒకటి చేస్తున్నారు. అప్పుడు వచ్చారు, ఆ సెట్కి వచ్చారు శ్రీ విష్ణు గారు ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చినప్పుడు చెప్పారు అనమాట. అండ్ మొత్తం కృష్ణం సినిమా ఆల్మోస్ట్ మీరు మొత్తం సినిమా నిడివంతా ఉంటారు ఆల్మోస్ట్ మీరు. లాస్ట్ వరకు ఉంటారు. ఉన్న 4 క్యారెక్టర్లు మేమే కదా, నేను, హీరో గారు, మేసాల లక్ష్మణ్, ఒక కృష్ణ అని కుర్రాడు, మా నలుగురు మధ్య తిరుగుతూ ఉంటారు. అండ్ మీరు ఇప్పుడు చిరంజీవి గారితో చెయ్యాలి అని అనుకుంటున్నారు, అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి గారిలా వచ్చిన కొంతమంది, అంటే ఇప్పుడు నెక్స్ట్ రవితేజ గారు వచ్చారు, ఆయన కూడా అంతే ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎక్కడి నుంచో వచ్చి ఒక జీరో స్థాయి నుంచి ఈరోజు ఒక విత్తనంలా వచ్చి ఇప్పుడు మర్రి చెట్టులాగా ఎదిగిన వ్యక్తి. ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఈవెన్ నాని గారు ఆయన కూడా ఒక పెద్ద వృక్షంలో మారుతున్న వ్యక్తి. సో వాళ్ళిద్దరితో మీరు నటించారు. నాని గారి విషయానికి వద్దామండి. ఫస్ట్ మీరు భీమిలీ కబడ్డీ జట్టు చేశారా? భీమిలీ కబడ్డీ జట్టులో ఉన్న అప్పటికే ఆయన న్యాచురల్ స్టార్ నాని కాదు, ఒక యాక్టర్ నాని, ఒక బిగినర్ నాని.
ఇప్పుడు మీరు టక్ జగదీష్ చేసే టైంకి న్యాచురల్ స్టార్ నాని, అవును. ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చేసింది. ఏంటి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు అప్పుడు నాని గారికి టక్ జగదీష్ నాని గారికి? ఏం లేదండి, నేను అప్పుడు చూసిన నాన్నగారు ఎలా ఉన్నారో నన్ను టక్ జగదీష్లో చేసినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. ఒక నటుడిగా మీరు ఏం అబ్జర్వ్ చేశారు క్వాలిటీ? ఇప్పుడు నటుడిగా ఎంత పరిణితి చెందాడు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు అది చూసుంటారు కదా, భీమిలీ కబడ్డీ చూసుంటారు, టక్ జగదీష్ చూసుంటారు, ఆ తర్వాత దానికి ముందు చాలా సినిమాలు చూసుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ నటుడైనా సరే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ నుంచి ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల్లోనే చేంజ్ అవుతూనే ఉంటారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది ఆ డైలాగ్ డిక్షన్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ల విషయంలో కానీ అన్నీ ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కైనా జరిగిద్ది అది. స్టార్టింగ్ డేస్లో ఎవరైనా కూడా కొద్దిగా అట్లాగే ఉంటారు కదా, కొన్ని నేర్చుకోవాల్సిన స్థాయిలో ఉంటారు. అది ఫైనల్గా వచ్చేటప్పటికల్లా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోద్ది. కెమెరా లెన్స్, ఈ లెన్స్లో ఎట్లా యాక్ట్ చేయాలి, అవన్నీ డిఫరెన్స్ ఎలాగో ఉంటుంది. మనం దాని నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాని గారిని ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి అడిగితే, అంటే దసరా సినిమా రిజల్ట్ గురించి అడిగితే, దసరాని మీరు పుష్పతో కంపేర్ చేసుకున్నారు, ఆ రేంజ్ సినిమా అనుకున్నారా? నేను అలా చేయను, ఎప్పుడు సినిమా ఇటుక పేర్చుకుంటూ ఉంటాను, మీకేంటి చిన్న ఇటుకే అనుకుంటారో, ఏదో ఒక రోజు పెద్ద గోడ చూస్తారు. ఈ రోజు ఆ గోడ కనిపిస్తుంది మాకు. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి ఆ క్రేజ్ చూడండి. అసలు పారడైజ్ సినిమాకు ఉన్న క్రేజ్ మీరున్నారంటే పారడైజ్ సినిమాలో ఏమన్నా ఏమనిపించిందండి? అంత బోల్డ్ అటెంప్ట్ కదా. ఇప్పుడు ఈవెన్ టాటూ కానీ ఎంత బోల్డ్ అటెంప్ట్ చేశారంటే అసలు ఆ జడలు, ఆ లుక్స్, ఈవెన్ ఏమైనా అనిపించిందా? చిన్న గ్లిమ్స్ వచ్చే ఆ పాట వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఏదో కొట్టగానే కొడతారేమో అనిపిస్తుంది. అది బాగానే ఉంటుంది అది. ఎందుకంటే మీరు దసరా కూడా చూసారు కదా, దసరాలో కూడా డైరెక్టర్ గారు అసలు మామూలు ఇది కాదు కదా. అసలు ఆ మట్టి కానీ అదంతా చాలా, ఇది కూడా దానికి మించే ఉంది. అంటే షూటింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు నాకు, ఆ బురదల్లో అట్లా ఆ షూటింగ్ విషయంలో మాత్రం నాన్నగారు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్టే. ఆయన చేస్తారులేండి, ఆయన ఫస్ట్ నుంచి ఆయన కష్టపడే మనిషే కదా. అండ్ కమింగ్ టు మాస్ మహారాజా, ఇరుముడి ఆ సాంగ్ ఉంది అని ఎప్పుడైతే ట్వీట్ వేశారో జీవి ప్రకాష్ గారు, ఇక్కడ ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు. అరే ఈ సాంగ్ ఎలా ఉంటుంది, ఎలా పెడతారు దాన్ని, ఐ మీన్ ఎలా మారుస్తారు, సేమ్ సాంగ్ ఉంటుందా, కొంచెం ఏమైనా మారుస్తారా, చాలా ఆలోచిస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తున్నారండి ఇరుముడి కోసం? నేను అంటే ఆ సాంగ్ గురించి అంటే నేను ఒక 12 సార్లు సాంగ్ మాలేసి ఉంటాను. ఆ విల్లాజ్ వీరినమ్మ సాంగ్ అది నాకు బాగా కనెక్షన్ ఉంది దాంతో పాటు. నాకు పెళ్లికి ముందు నుంచి 16 సంవత్సరం నుంచి నేను 12 సార్లు వేసి ఉంటాను అన్నమాట. అట్లా నేను కూడా మీకు పెద్ద భక్తుడు మీరు కూడా అయ్యప్ప స్వామికి. నేను సార్తో అందులో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇరుముడి సినిమా అంటే ఆయన మాస్ మహారాజా పేరు ఉంది, కానీ ఇరుముడి సినిమా కొంచెం ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొంచెం డిఫరెంట్ అని అనుకోవచ్చండి. అంటే ఆయన మార్క్ ఉంటుంది కానీ డిఫరెంట్ గానే ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ మార్క్ ఉంటుంది. చూడండి, ఏం చెప్పకూడదు అంటారు. బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు సార్ చేంజ్ ఒక కొత్త కోణంలో ఉంటుంది వేషం. సో ఈ రోజు అనుకున్నాం కదా, ఒక విత్తనం వృక్షంలా మారారు, ఆల్మోస్ట్ మర్రి చెట్టులాగా అయిన వ్యక్తి అని చెప్పి. రవితేజ గారు ఇప్పటికీ సెట్స్లో ఎలా ఉంటారు? మీరు ఒక ఏదో చెప్పినట్టున్నారు నాకు తెలిసి, పొరపాటున డైలాగ్ ఏమన్నా తడబడినా కూడా. మన 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు సార్తోనే కాంబినేషన్. చిన్న తడపాటు వచ్చింది, సారీ సార్ అన్న, పర్లేదు చెప్పు బాగా చెప్తున్నావు. ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అవతల ఆర్టిస్ట్ కంగారు పడుతుంది. ఇప్పుడు రవితేజ గారు లాంటి ఆర్టిస్ట్ ముందు నుంచొని ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి డైలాగ్ చెప్పడం అనేది నటి జోక్, చిన్న విషయం కాదు. ఎంత స్టేజ్ నుంచి వచ్చినా కూడా మాకే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. అంటే సార్కి తెలియదు కానీ స్టేజ్ ఆర్టిస్ట్ అని అయ్యో తెలియదు ఉండకపోవచ్చు. కొద్దిగా తడబడి సారీ సార్ అన్నాను. బాగా చెప్తున్నావు చెప్పు అట్లా చేస్తారు. రవితేజ గారిలో నాకు నచ్చిన అంశం ఏంటంటేనండి, ఇప్పుడు హీరోలు ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆయనకి ఎంత స్టార్డమ్ వచ్చింది, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి స్టిల్ ఎవరితో మాట్లాడినా ఆయన గోదావరి స్లాంగ్లో మాట్లాడతారు. చాలా న్యాచురల్ ఒరిజినల్ వ్యక్తి. అదండి, కల్తీ లేని మనిషి. ఎందుకంటే ఏదో తెచ్చి పెట్టుకొని ఏంటి అయ్యుండో ఏరా అయ్యండి మాట్లాడతారు. సెట్లో కూడా అంతే. సో మీరు ఎక్కడి నుంచి సార్? నాది విజయవాడ. విజయవాడ అంటే కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది స్లాంగ్, ఇప్పుడు మీకు అటు ఇటు ఏది ఉండదు. సో ఇది ప్లస్ అయిందండి విజయవాడ స్లాంగ్. కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ స్లాంగ్ ఏమనుకుంటూ ఉంటాం మేము, వాళ్ళని కొంచెం
అడ్వాంటేజ్ అనుకుంటాం, ఎందుకంటే చాలా న్యూట్రల్ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు. మీకు ఏదో ఒక యాస ఉండదు. నేను గోదావరి జిల్లా యాసోడిని, నేను అండి ఇలా మాట్లాడుతూ ఉంటాను. మీకు ఉండదు, మీరు ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు ఫస్ట్ నుంచి అదే భాష. మీకు అది అడ్వాంటేజ్ అయిందా ఇక్కడికి వచ్చిన తర్వాత అని అడుగుతాను. ఇప్పుడు ఏ స్లాంగ్ అయినానండి, మనం మాట్లాడే విధానంలో మర్యాద ఉంటే అది ఏ స్లాంగ్ అయినా చల్తా. ఇప్పుడు విజయవాడ ఏంటి అన్నాం అనుకోండి, అది రెస్పెక్ట్ పోద్ది కదా, అవతల వాళ్ళకి మన మీద పోద్ది ఫస్ట్ రెస్పెక్ట్. మనం ఒకటి పక్కన పెట్టండి, ఏ స్లాంగ్ అయినా చెప్పండి హాయ్ అన్నా కూడా అందులో కూడా ఒక మర్యాద ఉందనుకోండి తీసుకుంటారు. ఏంటండి తీసుకుంటారు. అట్లాగా స్లాంగ్తో సంబంధం లేదండి, మనిషికి వ్యక్తిత్వాన్ని బట్టి భాషలో తేడా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు ఏంటంటే నంది అవార్డు అనేది చాలా ఒక ప్రత్యేకమైన అవార్డు. వాళ్ళ ఆ ఫిల్మోగ్రఫీలో కానీ వాళ్ళ వికీపీడియాలో వాళ్ళ గురించి రాసినప్పుడు కానీ నంది అవార్డు గెలుచుకున్నాడు అని రాస్తే బాగుండరా. నంది అవార్డ్స్ ఏమో డిస్కంటిన్యూ అయింది, మనందరికీ తెలుసు. బట్ మీకు ఆ అడ్వాంటేజ్ వచ్చింది, నంది అవార్డు నాటక రంగంలో గెలుచుకున్నారు 2023లో ఉత్తమ విలన్ కింద. ఏంటండి ఏ క్యారెక్టర్కి వచ్చింది, అది అప్పుడు ఎవరి చేతి మీద అందుకున్నారు? రాతిలో తేమ అనే నాటిక అండి అది. దాని డైరెక్టర్ వాసు అని కుర్రాడు, ఇప్పుడు డ్రామా జూనియర్స్కి అతను ట్రైన్ చేస్తున్నాడు. సీజన్ 9 ఇప్పుడు వచ్చింది కదా, ఫస్ట్ నుంచి తనే. తన నాటికల్లో మెయిన్ వేషాలని నేనే చేసేవాడు. అది అందులో రాతిలో తేమ అనే నాటికలో పెద్ద సిద్ధారెడ్డి అనే క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. దానికి 2023లో వసన్ గారు దానికి చైర్మన్ అప్పుడు మన కళారంగానికి, అతని చేతుల మీదుగా నంది అవార్డు వచ్చింది. రేపు వద్దని మీ వికీపీడియాలో మీ గురించి రాసిన నంది అవార్డు అని మెన్షన్ చేస్తారు, అదొక గర్వకారణం. చేయాలి సార్, అందుకోసం ఎదురు చూసాము మీకు 5 సంవత్సరాలు. నాకు నంది వచ్చిందంటే ఆ ఆర్టిస్ట్ ఇంకా పరిపూర్ణత చెందినట్టే. కరెక్ట్. నాటక రంగంలో అయినా సినిమా రంగంలో అయినా నంది గ్రహీత, నంది అవార్డు గ్రహీత అంటే గొప్ప నటుడు. అవును, తెలుగు రాష్ట్రాల్లో మనం కోరుకున్నది ఫస్ట్ అది. నేషనల్ వైడ్ అయితే నేషనల్ అవార్డు కోరుకుంటాం కానీ. బట్ కంగ్రాచులేషన్స్ సార్ దానికి కూడా. థ్యాంక్ యూ. అండ్ పవర్ఫుల్ రోల్ అని ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు దీనికి ఎలాగో. అండ్ ఇంకోటి చూసాను 7/11 సినిమా గురించి ఇందాక మెన్షన్ చేశారు కదా, ఒక ఆయన పిలిచి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి ఇలా ఇచ్చారు ఒక రోల్ అని చెప్పి. అది కూడా చాలా పవర్ఫుల్ రూత్లెస్ రోల్ అది. బ్లడ్ ఇలా తుడుచుకుంటూ ఉండడం, ఇది ఉండడం అది ఉండడం. నాకు ఇప్పుడు నార్మల్ అవి చూశాను కదా, చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే ఈ రూత్లెస్, ఈ పవర్ఫుల్ పదాలు వినగానే నాకు ఇప్పుడు రిలీజ్ అయిన డ్రాగన్ టేజర్ గ్లిమ్స్ గుర్తొచ్చింది. ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి సార్ ఎన్టీఆర్ గారు? బాగుంటుంది, లుక్ బాగున్నారు. 4.5 నిమిషాల నిడివితో ఇప్పటి వరకు గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వలేదు. ట్రైలరే అంతసేపు ఉండదు. ఈ ప్లాన్ ఏంటి, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి, మీరు ఏమైనా డీకోడ్ చేయగలరా? ప్రశాంత్ నీల్ గారి విజన్ ఏంటి దీని వెనకని? చేయలేమండి, ఏదైనా కొంత సీక్రెట్గా ఉంటాయి కదండి. ముందైతే ఆడియన్కి ఒక రుచి వదిలేరు బయటికి, దాన్ని ఎంజాయ్ చేయటమే మనం. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్ చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. అరే ఏంటి ఇంత సన్నంగా చేసి ఆ గడ్డం ఎంత పెంచి చాలా లిటరల్లీ ఎంత మాస్ యాంగిల్ చూపిస్తారు అనుకోలేదు బాడీ. మీరేమనుకున్నారు సార్ సెట్స్ లో ఆయన చూసినప్పుడు డ్రాగన్ సెట్స్? నేను అయితే 2-3 నిమిషాలు గుర్తుపట్టలేదండి ఫస్ట్ ఎన్టీఆర్ గారిని. కొంచెం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాను నేను. కోట్ వేసుకొని జీబులోంచి దిగి వస్తారంటారు, మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు మాత్రం అసలు చెప్పాక 2-3 మినిట్స్ గుర్తుపట్టక నాకే ఆ టైం పట్టింది డైరెక్ట్ చూసి. చాలా తెలుసులేండి ఆయన గురించి, మీకు అందరికీ తెలిసిన విషయం, ఎంత కష్టపడతారు. మనం రాఖీ సినిమా తర్వాత మళ్ళీ రాజవాడి గారితో టైంకి ఎంత చేంజింగ్ అంత అట్లా. సో ఆయన నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏం పెద్ద విషయం కాదంటారు, ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడం ఏదవడం. ఇప్పుడు మన హీరోలందరూ అంతేనండి, కష్టపడటంలో ముందు ఉంటున్నారు. రామ్ చరణ్ గారు ఆయన వాళ్ళలో ఉండి నాన్ వెజ్ తినకుండా అంత బిల్డప్ చేశారు బాడీని, ఓన్లీ వెజిటేరియన్తో. అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, ఇది ఈ విషయం నాకు అంత క్లియర్గా తెలియదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఓన్లీ నాన్ వెజ్ తినకుండానే ఎంత ప్రోటీన్. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కోటిరామూర్తి గారు అని చెప్పేసి కుస్తీ పోటీలు ఆయన మన ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు అంట. అతను పెద్ద బాడీ, అతని పేరు మీద ఇప్పుడు పెద్దలో కూడా కోటిరామూర్తి కుస్తీ పోటీలు అని పెట్టి ఉంటుంది. సంఘం పేరు కూడా అదే, కోటిరామూర్తి కుస్తీ పోటీల సంఘం అని ఉంటుంది. అతను ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అసలు నాన్ వెజ్ తినకుండా అంత బాడీని ఆయన చేయగలిగారు. గ్రేట్ సార్ అలాంటివి. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పటికీ కూడా నందమూరి తారక రామారావు, ఈయనకు కూడా నందమూరి తారక రామారావు అనే పడింది స్క్రీన్ మీద. మీ ఇప్పుడు మీ నాన్నగారి జనరేషన్, మీ తర్వాత మీ కొడుకు, మీ నెక్స్ట్ జనరేషన్, వీళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు అనే పేరుని విట్నెస్ చేస్తున్నామంటే ఈ పేరు రావడం వల్ల, దీనివల్ల. ఎప్పుడైనా అనిపించిందంటే అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని
లైవ్లో చూసినట్టు, ఆయన లైవ్లో చూడలేదు కానీ మనం ఏదో ఆ అంశ క్లియర్గా ఉంది ఈయనలో అని ఎప్పుడైనా అనిపించిందండి పోలికల విషయంలో కానీ దాన్ని? అది అసలు అది 100% కదండి. అంటే నేను లైవ్లో రామారావు గారిని చూశాను, వేటగాడి సినిమాకి మా విజయవాడలో వచ్చారు. అప్సరాలో సినిమా 100 Days ఫంక్షన్కి ఎప్పుడో వచ్చారనమాట. అప్పుడు చూశాను చిన్నప్పుడు నేను అడవి రాముడు సినిమాలో. ఆయన కూడా కల్తీ లేని మనిషి అనేవారు అప్పుడు, బోలాగా మాట్లాడేవారు అంట సేమ్. ఇంకా ఆయన చూసినట్టే ఉంటుంది ఈయన చూసినా కూడా సెట్లో. ఈయన కూడా అసలు సెట్లోకి వచ్చారంటే ఇప్పుడు 10 మంది నుంచున్నాం అనుకోండి సార్, 10 మందిని అలా పలకరించి వెళ్తారు. ఆయన సినిమాలో మనం చేసిన సినిమాలు అయినా చూస్తుంటే కనుక నువ్వు ఆ సినిమా చేసావు కదా, బలి చేసావు, బాగుంది వేషం అని అట్లా పలకరించుకొని అందరినీ పలకరించి వెళ్తారు. డ్రాగన్లో ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్? ఇప్పుడు మేము ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ డ్రాగన్, ఒక సెంట్రల్ మినిస్టర్, నలుగురు ఉంటాం, నేను ప్రభావతి గారు, ఒక నలుగురు ఐదుగురు ఉంటాం. అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ నచ్చుతున్నాయండి ఇప్పుడు? ఐ మీన్ షార్ట్ వేసుకుని ఒక నెక్కర్ వేసుకుని ఒక బనియన్ వేసుకుని ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లా, ఒక సంఘ పెద్ద ఇలాంటి క్యారెక్టర్లా, ఒక మినిస్టరా, ఒక రూత్లెస్ మినిస్టరా, రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆర్టిస్ట్కి అది నచ్చింది ఇది నచ్చింది అని ఉండదండి. ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేయొచ్చు. కానీ నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే కోట గారు కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టమైన నటుడు అనమాట. అతనిలాగా నేను రీచ్ అవ్వాలి అనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణంలో క్యారెక్టర్ కానీ, ఇప్పుడు మన తిమ్మరాజుపల్లి టీవీలో ఆ క్యారెక్టర్ కానీ, ఆ రెండు కొంచెం చూస్తే మీరు ఆ కోట శ్రీనివాస గారి షేడ్స్ కనబడుతున్నాయి చాలా మంది అన్నారు. అట్లా ఉంటుంది. ఎవరైనా కలిసారండి కోట గారు? కలిసానండి, చనిపోయిన ఇంటికి కూడా వెళ్ళాను. మాకు సుమధుర కళానికేతన్ అని చెప్పేసి విజయవాడలో నాటక రంగం, అది హాస్యనాటికలో జంజాల గారు హాస్యనాటిక పోటీలు, అప్పుడు ఒకసారి గెస్ట్గా వచ్చారు కోట గారు. ఆయన వచ్చినప్పుడు కళకు దండం పెట్టుకుని పట్టుకొని, మీరంటే నాకు నువ్వు కళాకారు నేను కళాకారు, నువ్వు నా మీద కాలు మీద పడితే ఇలా అన్నారు ఆయన. అసలు నేను చేసిన ఫస్ట్ సినిమా జంక్షన్ సినిమాలో కోటగారితో కాంబినేషన్. సో డ్రాగన్లో మినిస్టర్గా కనిపించబోతున్నారు. యా, అంటే ఇంకా సినిమాలు చాలా ఉన్నట్టున్నాయి కదండి, లైక్ బ్లాక్ గోల్డ్ సినిమాలో ఉన్నట్టు. బ్లాక్ గోల్డ్ ఉందండి, బ్లాక్ గోల్డ్ సంయుక్త మీనన్ గారిది, అదొకటి జంపన్న గారిది, ఇది సినిమా పేరు క్యాస్ట్. అందులో కూడా మినిస్టర్ అనుకుంటా కదా? అవును, అది తెలిసిందండి, తెలిస్తే అన్నీ డబ్బింగ్ చెప్పా. అది ఒకటి ఉంది. ఇప్పుడు ఇరుముడి సార్ది 418 అని చెప్పేసి ఒకటి చేస్తానండి, ప్రశాంత్ నీల్ గారి ప్రజెన్స్, అది మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గర కోడెక్ట్గా చేసిన సార్ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. అదొకటి మన ఈయన వడ్డే నవీన్ గారిది, కమ్బ్యాక్ 10 years తర్వాత సార్తో వర్క్ చేస్తున్నాను. అంటే అనుకునేవాడిని ఆ జనరేషన్లో శ్రీకాంత్ గారితో అయిపోయింది చేశాను, వడ్డే నవీన్ గారితో చేయాలి, అది కూడా అయిపోయింది. సో వడ్డే నవీన్ గారు కూడా శ్రీకాంత్ గారు లాగా అసలు 10 ఏళ్ళు స్కిప్ కొట్టినట్టే, అదే ఏజ్ లాగా ఉన్నారు. అప్పుడు మామే అయిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు ఉంది. ఆ ఏజ్ కనబట్టలేదు, ఏం కనబట్టలేదు, అలాగే ఉన్నారు మనిషి. నేను అదే ఫస్ట్ షాక్ అయ్యి ఆ సెట్లోకి వెళ్ళగానే చూడడం కానీ వడ్డే నవీన్ గారిని. ఏంటి అప్పుడు ఏదో నా చిన్నప్పుడు పెళ్లి సినిమా చూసినప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కదా, 17-18. ఈవెన్ ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు 80s కిడ్స్ 90s కిడ్స్ ఇలా అందరూ అనుకుంటున్నారు అదేంటి ఏమైపోయారు వడ్డే నవీన్ ఎందుకు రావట్లేదని. మీకేమనిపించింది ఇప్పుడు ఈ నటన దగ్గర నుండి చూసారు కాబట్టి వడ్డే నవీన్ గారు ఈ జనరేషన్కి మళ్ళీ నిజంగానే కంబ్యాక్ అవుద్దని అనుకుంటున్నారా సినిమా? మంచి బ్రహ్మాండమైన సాంగ్ ఉందండి, మంచి డాన్స్ చేశారు ఆయన, ఐటమ్ సాంగ్, మంచి డాన్స్ ఉంటుంది, బాగుంది, యాక్టివ్ ఉన్నారు, చక్కగా పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సినిమా కూడా బాగుంటుంది, మంచి కథతో వచ్చారు. సో కమింగ్ బ్యాక్ టు ఒకసారి పెద్దికి వస్తున్నాం అండి. పెద్ది సినిమా నిజంగా ఆయన మీద ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అని ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరూ పిలవడం మొదలుపెట్టారో తర్వాత గ్లోబల్ రేంజ్లో ఒక పెద్ద సినిమా ఇవ్వలేదు, ఆ స్టార్డమ్కి సరిపడ్డ సినిమా పడలేదు. ఏదో ఒక మిస్కాలిక్యులేషన్స్ అవ్వడం, మొన్న సినిమా కానీ గేమ్ చేంజర్ కానీ ఇవన్నీ నిజంగానే గేమ్ చేంజ్ చేసే సినిమా కావాలి ఆయనకి. సో ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి గేమ్ చేంజ్ చేస్తుంది అంటారు ఆయన? అవును, కావాల్సినంత ఉన్నాయి ఇందులో, 100% రీచ్ అవుద్దండి. మీరు అనుకునే మన జనాలు అనుకుంటున్న వాళ్ళ ఫ్యాన్స్ కొన్న బాగా అంతా రీచ్ అవుతారు. 100% సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా దాని గురించి ఇంకా వేరే. ఫ్యాన్స్ కి బిర్యానీ అంటారా? 100% ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. ఓకే, సో పెద్ద సినిమా మీ కెరియర్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని అనుకుంటున్నారు మీరు? నాకైతే మంచి రీచ్ ఉంటుందండి, స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పాన్ ఇండియా సినిమా, బాగా అందరూ చూస్తారు, ఇండస్ట్రీ అంతా చూస్తారు.
తోడు నా గెటప్ చూడగానే కొద్దిగా అందరూ కొద్దిగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆన్ సెట్లోనే బుచ్చిబాబు గారే నా గెటప్కి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చెప్తుంటారు, అసలు నీ గెటప్కి ఆయన పడేసావా అని. అలాంటిది ఇంకా ఇండస్ట్రీ అంతా ఎందుకు చూడుకున్నాడు, నాకైతే మంచి రీచ్ ఇస్తుంది. అండ్ దివ్యేందు శర్మ గారు, ఆయన పేరేంటి, మీర్జాపూర్లో మున్నాభయ్య క్యారెక్టర్ చేసిన ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ యాంటోగనిస్ట్ రోల్ ఇచ్చారు. మున్నాభయ్య ఎంత పెద్ద ట్రెండ్ అయిందో మీకు తెలుసు కదా. ఈవెన్ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పినట్టున్నారు, దానికి చెప్పిన క్యారెక్టర్. ఏముంటదండి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే అదే ఆ ఎపిసోడ్కి మాకు సంబంధం లేదు. మాదంతా కుస్తీ కొట్టి శివరాజ్ కుమార్ గారు చెప్పే కదండి, జాని విజయ్ గారు, ఎట్లా మేము ఆ ఎపిసోడ్ అసలు. సో శివరాజ్ కుమార్ గారిది ఒక కీ రోల్ అండి, మొత్తం మంచి రోల్ అండి. ఆయనే పెద్దని ప్రపోజ్ చేస్తారు, కుస్తీ ఆడతాడు అని చెప్పి బాగుంటుందండి. చెప్పకూడదు అంటే మీకు, బట్ టేస్ట్ పోద్ది మీకు, అది కరెక్టే. బట్ క్లైమాక్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనుకుంటున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? మీరు క్లైమాక్స్ ఏంటనేది చెప్పొద్దు, దాని దాని రెఫరెన్స్ ఎలా ఉంటుంది అని కూడా చెప్పొద్దు. బట్ మీ ఉద్దేశం ఏంటి క్లైమాక్స్ గురించి? కొంతమంది నెగిటివ్ గా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు, అరే క్లైమాక్స్ లో ఏదన్నా అయితే, మా చరణానికి ఏమన్నా అయితే మేము ఎలా తట్టుకుంటామరా, అరే కాలిపోతే ఎలా రా, ఇలా రకరకాలు అనుకుంటున్నారు కదా. మీరు క్లైమాక్స్ గురించి మీ ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు ఆడియన్స్? ఏ లేదు, వచ్చే ప్రతి ఆడియన్ బయటికి గుండె బరువుకుపోయి వస్తాడు, కళ్ళు ఇలా తుడుచుకొని బయటికి రావాల్సిందే. క్లైమాక్స్ అది ఎక్స్పెక్ట్ చేయలేం, ఆ క్లైమాక్స్ మేము ఊహించిన క్లైమాక్స్ అయితే కాదు, ఏం కాదు, మీరు అనుకున్నది ఏమి ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఈ మెథడ్ యాక్టింగ్ అంటూ ఉంటారు కదా సార్, మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారండి? అంటే ఆ క్యారెక్టర్లోనే ఉంటారా, కెమెరా కట్ చెప్పినా కూడా మీకు ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో ఆ క్యారెక్టర్లోనే ఉండి బిహేవ్ చేస్తూ అలాగే ఉంటారా సెట్స్లో ఉన్నంతసేపు? సెట్స్లో కెమెరా ముందు ఉన్నంతసేపే ఉంటామండి, కట్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కెమెరా వెళ్ళి యాక్షన్ అన్న తర్వాతే మళ్ళీ పరకాయ ప్రవేశం. అది ఈజీ అనండి ఆ స్విచ్ అవ్వడం, అప్పటికప్పుడు ఫట్మన్ స్విచ్ అవ్వడం ఈజీయేనా? ఈజీ అంటే దానికి అదే అంటే మా లాంటి వాళ్ళకి ఈజీ, ఎందుకంటే మేము స్టేజ్ కాబట్టి నెంబర్ ఆఫ్ రిహార్సల్ చేసి ఉంటాం కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతాం, బయటకు వస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే మీరు చెప్పినట్టుగా ఆ మూడ్లోనే ఉండాలి, అలాగే బిహేవ్ చేయాలి. అలాగే అల్లు అర్జున్ గారు పుష్ప టైంలో ఆయన కెమెరా ముందు కాదు కదా, పక్కన కూర్చున్నా కూడా అదే మూడ్లో ఉంటారు, ఇలా పెట్టుకునే ఉండేవారంట ఉండేవాళ్ళు. అంతా అసలు ఆయన ఆ మూడే, ఆ లుక్ అలా చూడటం అందులోనే ఉండేవాళ్ళు. అందుకని ఎవరిని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు, దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా ఎవరు. మిస్ అయిన హీరోలు ఎవరు సార్ మీరు యాక్ట్ చేయకుండా, చెయ్యాలి అనుకున్నాడు? చిరంజీవి గారు, ఆయన పేరు ఎంత గురించి చెప్తున్నారు మీరు. ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు సూపర్ స్టార్స్ గా కన్సిడర్ అవుతున్నారు? ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు స్టార్ హీరోల్లో. ఓకే, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు కూడా లైనప్ లో రావాలి. వాళ్ళు ఎప్పటికైనా వస్తారు, కానీ చంద్రీ గారితో ఫస్ట్ వచ్చారు. చాలా చాలా ఆ కోరికలో కూడా చాలా స్వార్థంగా, చాలా క్లారిటీగా ఉన్నారు, ఫస్ట్ చిరంజీవి గారితో అయిపోవాలి అని చెప్పి. అవ్వాలి సార్, మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. సో మీ వర్క్ ఫిలాసఫీ ఏంటండి, సిద్ధాంతం ఏంటి, పని సిద్ధాంతం? మీరు ఏం లేదండి, నమ్మకంతో పనిచేయాలి, ఇష్టంతో పనిచేయాలి, ఏ పనైనా చేయండి. ఇండస్ట్రీయే కాదు, ఇప్పుడు నాకు నచ్చిన ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా నాకు పెద్ద లెక్క చేయవు, ఎందుకంటే ఇష్టంతో పని చేస్తాం కష్టమైనా సరే. అట్లాగే నువ్వు ఎంచుకున్న ఫీల్డ్ ఏదైనా కానివ్వండి, ఇష్టంతో పని చేయటం నేర్చుకుంటే ఎప్పటికైనా లైఫ్ గోల్ రీచ్ అవుతాం అన్నది నా ఫిలాసఫీ. మీకు పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయిలు, 2 జాబులు చేస్తున్నారు. ఎవరైనా బిగినింగ్ డేస్లో ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పి అన్ని, ఇప్పుడు ఈ రోజు మీ సక్సెస్ చూసి వాళ్ళే పొగుడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటారు కదండి, ఈ మొహం చూసుకున్నాడు ఏంటి అర్థంలో అంటారుగా. మనం హీరో వేషాలు చేయడానికి రావట్లేదు ఇండస్ట్రీకి, నా తగ్గ వేషాల కోసమే వచ్చానని నేను చెప్పుకున్న సమాధానం నేను చెప్పుకున్నాను. ఈరోజు సక్సెస్ చూసి ఏమంటున్నారు? ఆనందపడే వాళ్ళు ఉంటారు, బాధ ఏడ్చేవాళ్ళు ఉంటారండి, పట్టించుకోవాలి. మనం ఎదగాలంటే వెనకేమనుకుంటున్నారు, వెనక్కి తిరిగి అనుకుంటారు, 2 నిమిషాలు వేస్ట్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. పొగడ్తలు పడుతున్నాం, తిట్లు పడతాం, అన్నీ పడతాం, అదే రోజు మనం నిలబెట్టిన రోజు అందరు వస్తారు దగ్గర. సో ఇప్పుడు ఇంకొక 50 ఏళ్ళ తర్వాత మీకు మీ క్యారెక్టర్లు అన్నిటిలో మీరు ఒక నటుడిగా మీకు ప్రౌడ్, అన్నీ మిమ్మల్ని మీకు ప్రైడ్ తెచ్చిపెట్టిన క్యారెక్టర్సే ఉన్నాయి. బట్ ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ తర్వాత మీకు ముందు గుర్తొచ్చే ప్రాజెక్ట్ ఏంటి సార్? ఫస్ట్ ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ అన్నిటిలో
ఈవెన్ ఇప్పుడు షూటింగ్లో ఉన్నవి, ఆల్రెడీ చేసేసినవి, రిలీజ్ అయిపోయినవి, రిలీజ్ అవుతున్నవి అన్ని. అంటే ఈ 50 ఏళ్ళ తర్వాత ఇంకొన్ని చేసి ఉంటాను ప్రాజెక్ట్. అయ్యో చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారా? అంతే కదా, మరి అప్పుడు ఇంకా ఏ ప్రాజెక్టులు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చెప్తే ఎవరు ఫీల్ అవుతారా అన్నట్టు చాలా తెలివిగా మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒక 50 ఏళ్ళ తర్వాత అన్నారు, ఇప్పుడు అన్నారు అనుకోండి, నేను చెప్పడం ఇప్పటి వరకు చెప్పండి పోనీ. చెప్తాను కదా. కొంచెం టర్న్ ఇచ్చింది అంటే చిన్న పెద్ద స్కేల్ అన్ని కాకుండా నటుడిగా మీకు అది ఇచ్చిన సంతోషం ఏది ఇవ్వలేదు అనేది ఉంటుంది కదా ఒక ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అండి? టక్ జగదీష్ శివ నిర్వాణ గారు వాళ్ళ వరకు ఫోన్ చేస్తున్నానంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నాకంటే ఒక పెద్ద గుర్తింపు ఇచ్చింది అది. సూపర్ సార్, సూపర్. నేను ఎప్పుడు చెప్తుంటాను అందరు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పే ఫస్ట్ మాట అదే. సూపర్ సార్. సో సత్యనారాయణ వడ్డాది గారు, మీకు వడ్డీ చక్రవడ్డీ యాడ్ అయ్యి సక్సెస్ ఇలాగే ఉండాలి. ప్రతి సంవత్సరం మీ సక్సెస్ ఈ వడ్డీ చక్రవడ్డీ ఎలా యాడ్ అవుతూ ఉంటుందో అలా యాడ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ మీరు సక్సెస్ అయినప్పుడల్లా మమ్మల్ని కలవాలి, మాతో పంచుకోవాలి ఆ అనుభవాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.